అందరికీ నమస్తే మిత్రులారా. మనం నిన్నటి రోజున సెన్సరీ ఆర్గాన్స్ను ఎలా ఫిల్టర్ చేసుకోవాలా, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్న దాన్ని చూస్తే ఒకరిద్దరు మిత్రులు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. నిజంగా ఇది చాలా బాగుంది, దీని గురించి ఇంకొద్దిగా వివరణ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు అడగడం జరిగింది. సో అది బాగుండడం కాదు, నిజం చెప్పాలంటే అదే జీవితం అనుకోవచ్చు కూడా. ఎందుకంటే మన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారానే మన థాట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ప్రపంచం అంటే మనం చాలాసార్లు వింటాం, ఈ ప్రపంచం ద్వంద్వంతో కూడుకున్నది, పగలున్నట్టుగా చీకటి ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషం బాధ అన్నీ ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉంటాయి అన్నట్టుగా మనం వింటాం. అయితే ఈ భాష వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. నేను కూడా ఈ లూప్లో కొన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నా నిజం చెప్పాలంటే. అంటే మనుషులకే వస్తాయి, రాళ్ళకు రప్పలకు రావు, చెట్లకు రావు కష్టాలు అంటారు. కానీ మనం చూస్తే నిజంగా చెట్లు రాళ్ళు కష్టాలు పడుతున్నాయో మనుషులు కష్టాలు పడుతున్నాయి అని చూస్తే, ఇప్పుడు చలి ఉంది, చలికి మనం ఎన్ని స్వెటర్స్ వేసుకుంటాం, ఎంత వెచ్చగా దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం. మరి చెట్టుకు పోయి ఆ చెట్టుకు పోయి ఆ దుప్పటి కప్పుతుండ్రు అంటే ఇప్పుడు కష్టాలు పడుతున్నది చెట్ల మనుషుల? వర్షాకాలం వస్తుంది, వర్షానికి చెట్లన్నీ తడుస్తాయి, మరి మనుషులు తడుస్తామా? మనం ఏడ వెచ్చగా ఉంటే ఆడ పోయి ఉంటాం. అవి కదలడానికి అవకాశం ఉందా? లేదు. అంటే ఎండకి ఎండినే అయ్యే, వానకు దడిచినాయి అవే, చలికి కూడా వణికినే అయ్యే. అటువంటి అప్పుడు దాంట్లోతో పోలికేడా? అంటే మనిషి ఎస్కేప్ కావడానికి అంటే నాలుకకు ఎముక ఉండదు, అది ఎటు తిరిగితే అటు తిప్పుకోవడం, వాళ్ళకు అనుగుణంగా మరల్చుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి అలా ఏం ఉండదు జీవితం. అది మానసిక వికలాంగత్వానికి దారితీస్తుంది. ఇన్స్టాంట్గా కొంత రిలీఫ్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలోంచి బయటపడడానికి మనుషులకే వస్తాయి బాధలు, సుఖాలు, అది కష్టాలు, నష్టాలు, అప్పులు అని. కానీ నిజం చెప్పాలంటే అవి మనం వేసుకున్న సీడ్ అని ఎలా చెప్పగలుగుతున్నాం ఇంత కాన్ఫిడెంట్గా అంటే, ఇప్పుడు మనం ఎవరి ద్వారా ఒక వాయిస్ వింటాం, ఆ వాయిస్ విన్నప్పుడు ఏమైద్ది, ఆ వాయిస్ని బట్టి వాళ్ళు ఎవరు అనేది ఒక ఆలోచన వస్తుంది. లేదా ఒక స్మెల్ పీల్చుకుంటాం, ఏదైనా ఒక ఫ్లవర్ది కావచ్చు, ఏదైనా ఆహార పదార్థాలది కావచ్చు, అప్పుడు ఆ స్మెల్ని బట్టి ఏ ఆహార పదార్థం అనేది మనకు ఒక ఆలోచన వస్తుంది. మనం ఒక చూపును బట్టి ఒక వ్యక్తిని ఈ వ్యక్తి అని మనం ఐడెంటిఫై చేస్తాం, ఒక ఆలోచన వస్తుంది. అంటే మన జీవితం మొత్తం కూడా మన ఆలోచనలకు అనుగుణంగానే కొనసాగుతూ ఉంటుంది. మన సెన్సరీ ఆర్గాన్స్ను మనం కష్టాల వైపు చూసినామంటే మన ఆలోచనలు కష్టాలు కనపడేట్టుగా చేస్తాయి, మన జీవితంలోకి కష్టాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఓటమిని చూసినామంటే సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఓటమికి సంబంధించి వింటున్నామంటే మన ఆలోచనలోకి ఓటమి వస్తుంది, మన జీవితంలోకి ఆహ్వానించబడుతుంది. ఆ విధంగా మన జీవితంలో మనకు నచ్చినా నచ్చకపోయినా ఏదైతే ఉందో ఇప్పుడు అది మనం వేసుకున్న ఇత్తనమే అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం భౌతిక ప్రపంచంలో ఒక కనపడే పొలంలో కనపడే ఇత్తనం వేస్తాం. పల్లి వేసినాం అనుకో పల్లి ఇత్తనం వస్తుంది, మాడి చెట్టు వేసినాం అనుకో మామిడికాయలు వస్తాయి, కొబ్బరి చెట్టు వేసినాం అనుకో కొబ్బరికాయలు వస్తాయి. కానీ మానసిక ప్రపంచంలో అది మనం ఏంటి ద్వారా వేస్తాం? సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వేస్తాం. అంటే మనం దాచింది దోచబడుతుంది, పంచింది పెంచబడుతుంది. మనం చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం ఇన్ జనరల్గా కూడా. అంటే వాళ్ళకు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర ఉన్న అప్పుల గురించే చర్చిస్తూ ఉంటారు. అప్పులు ఎట్లా కట్టాలో ఏమో అని. ఆ అప్పులే పెరుగుతూ ఉంటాయి. అంటే మన యొక్క శక్తి, ఆలోచన శక్తిని ఎక్కడ వైపు మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తే, ఎక్కడ వైపు దాన్ని మరలిస్తే ఆ శక్తి ఆ విధమైన సంఘటనలను మన జీవితంలోకి తెస్తుంది. ఒకవేళ నిజంగా కూడా అంటే మనం ఒక సైంటిఫిక్గా కొద్దిగా లాజికల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో అయితే 12 గంటలు చీకటి 12 గంటలు వెలుగుంటుంది. కాబట్టి అందరు చెప్పుకున్నట్టుగా సగం కష్టాలు సగం సుఖాలు, సగం సంతోషం సగం బాధ, అవి కామను అన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు. కానీ మరి కొన్ని దేశాల్లో పూర్తిగా వెలుగుంటుంది, మరి దాంట్లో పరిస్థితి ఏంది? మరి కొన్ని దేశాల్లో పూర్తిగా చీకటి ఉంటుంది, మరి దాంట్లో పరిస్థితి ఏంది? సో ఈ భ్రమల్లోంచి బయటపడాల్సిందే. అంటే మన సెన్సరీ ఆర్గాన్స్ను మనకు అవి ఆహారంలాగా పనిచేస్తుంది. మన సెన్సరీ ఆర్గాన్స్ 5ని మనం ఎక్కడ మరలుస్తామో
మనం దేని మీద ఫోకస్ చేస్తామో, సమస్యల మీద ఫోకస్ చేస్తే మనకు సమస్యలే కనపడతా ఉంటాయి, మన జీవితంలోకి సమస్యలే వస్తాయి. అదే పరిష్కారం వైపు చూస్తే మనకు పరిష్కారాలు కల్పిస్తాయి, పరిష్కారాలు వస్తాయి. ఆస్తుల వైపు చూస్తే ఆస్తులు వస్తాయి, అప్పుల వైపు చూస్తే అప్పులు పెరుగుతాయి. సుఖం వైపు చూస్తే సుఖం వస్తుంది, దుఃఖం వైపు చూస్తే దుఃఖం వస్తుంది. సంతోషమైనా బాధ అయినా ఏదైనా సరే మనకు దేది కావాలనో దాని మీద మనం ఆ సెన్సరీ ఆర్గాన్స్ను ఫోకస్ చేస్తే, ఆ అన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొస్తే, ఒక ఆలోచన అది మన లోపల విప్లవాన్ని సృష్టిస్తుంది, మన జీవితంలో మార్పులు తీసుకొస్తుంది. ఇంత ఈజీ అంటే లైఫ్కు సెన్సరీ ఆర్గాన్స్కు ఇంత లింక్ ఉంది, కానీ మనం దాన్ని ఎంత వేస్ట్గా వృధా చేసుకుంటాం అనే దానికి చూస్తే, అంటే ఏదన్నా మంచి చెప్పాలంటే మైకు కావాలా, అంటే మైకు ఈ నుంచి 1 కిలోమీటర్ వరకు అరేంజ్ చేసినా కూడా కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. కానీ మంచి మైకు ద్వారా ప్రయాణిస్తే చెడు చెవి ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే చెవి ఎక్కడ దాకా ఉంది, భూమి మొత్తం చెవి ఉంటుంది. అంటే ఒక చెవి నుంచి ఇంకో చెవికి, ఒక చెవి నుంచి ఒక చెవికి, గోడలకు చెవులు ఉన్నాయి అంటాం. అంటే దీన్ని బట్టి మనం మంచికి ఎంత ప్రియారిటీ ఇస్తున్నాం, చెడుకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నాం. అటువంటప్పుడు మన జీవితంలో మనం వేసే ఇత్తనాలన్నీ చెడు ఇత్తనాలు వేసి మంచి రావాలంటే ఎలా వస్తుంది? మనం పొలంలో ఒక పంట వేసి యాప పండు వేసి యాపిల్ కాయలు రావాలంటే వస్తాయా? యాప ఇత్తనం వేస్తే యాప ఇత్తనాలే కదా రావాల్సింది, వచ్చేది. సో ఇది జీవితానికి సంబంధించి చాలా లోతైన అవగాహన. ఈ లూప్లో ఉండకుండా మన సెన్సరీ ఆర్గాన్స్ను దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తామో, ఈ కాకమ్మ కథలు చాలా ఇనసొంపుగా చాలా బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ అసలు అల్టిమేట్గా ఏంటంటే రిజల్ట్ మాట్లాడుద్ది. చాలామంది ఓడిపోయినప్పుడు జస్ట్ ఒక ఇన్స్టంట్ రిలీఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి తప్ప లాంగ్ రన్లో మానసిక వికలాంగత్వానికి దారితీస్తాయి. నిజంగా నీకు గెలవాలంటే గెలుపుకు సంబంధించిన థాట్సే, గెలుపుకు సంబంధించిన చూపే, గెలుపుకు సంబంధించిన వినికిడి, గెలుపుకు సంబంధించిన భాష ఉంటే గెలుస్తాం అంతే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నీకు ఏ యాటిట్యూడ్ ఉంది, ఏ లక్షణాలు ఉన్నాయి. నువ్వు సినిమాలో అయినా సరే హీరో లక్షణాలు ఉన్నోని హీరోని చేస్తారు, జోకర్ లక్షణాలు ఉన్నోని జోకర్ చేస్తారు, విలన్ లక్షణాలు ఉన్నోని విలన్ చేస్తారు. అదేవిధంగా మన జీవితంలో మనం గెలవాలంటే గెలవాల్సిన చూపు చూడాల్సిందే, గెలవాల్సిన లక్షణాలు అలవర్చుకోవాల్సిందే, గెలవాల్సిన చూపును మనం అలవర్చుకోవడమే, గెలవాల్సిన వినికిడిని మనం నేర్చుకోవాల్సిందే. ఈ సెన్సరీ ఆర్గాన్స్ ముఖ్యంగా మన జీవితాన్ని మొత్తం డ్రైవ్ చేసేది ఓన్లీ సెన్సరీ ఆర్గాన్సే. ఈ సగం కష్టాలు సగం నష్టాలు ఈ పిటకథలు పక్కకెట్టి మనం ముఖ్యంగా దీన్ని అప్లై చేసి చూడాలా. నేను అప్లై చేసిన నాకు రిజల్ట్ అల్టిమేట్గా ఎక్స్పీరియన్స్తోనే నేను మాట్లాడుతున్నా. ఇంకా దీనికి సంబంధించిన కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. నిజంగా ఓడిపోయేటోళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్టుంటుంది, ఎలా ఓడిపోతారని కూడా మనం అప్కమింగ్ డేస్లలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.